హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీరు చూడబోయే వీడియో అయితే ఫిబ్రవరి 14ని నేను తయారు చేసిన ఆర్డర్స్. ఇన్ని ఆర్డర్స్ అన్నవి ఒకేసారి ఒప్పుకున్నప్పుడు మనం ఏ విధంగా టైంని మేనేజ్ చేసుకుంటూ కేక్స్ని మేక్ చేయొచ్చు అన్నది ఈరోజు మీకు చాలా క్లియర్గా నేను చెబుతాను. ఇందులో చాలా పాయింట్స్ అన్నవి మీకు కూడా యూస్ఫుల్ అవుతాయనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్న స్పాంజెస్ అయితే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మన ఛానల్లో మీకు చాక్లెట్ కేక్, తర్వాత రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ నేర్పించాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూసి నేర్చుకోవాలి అనుకుంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా స్పాంజెస్ తయారు చేయడం అనేది తెలుస్తుంది. మీరు చాలా రోజులు బట్టి విత్ ఎగ్తో చాక్లెట్ స్పాంజ్ కేక్ రెసిపీ అనేది నేర్పించమని అడుగుతున్నారు. దాన్ని నేను త్వరలో పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఈ విధంగా స్పాంజెస్ని చక్కగా మీరు 3 భాగాలుగా కట్ చేసుకోండి. వీలు కాకపోతే 2 భాగాలుగా అయినా కట్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. కొద్దిగా ప్రాక్టీస్ మీద మాత్రమే మీకు చక్కగా 3 భాగాలుగా కట్ చేయగలరు, ఓకేనా? స్పాంజెస్ని నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే 14ని నేను కేక్స్ అన్నవి స్టార్ట్ చేశాను. ఈ విధంగా ఐసింగ్ అన్నది అప్లై చేయడం. 13th నైట్ని నేను ఈ స్పాంజెస్ అన్నీ తయారు చేసేసుకున్నాను. ఇవన్నీ తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టిందని అడగచ్చు. నేను ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా స్పాంజెస్ అన్నవి తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఏ విధంగా స్టోర్ చేస్తారని అడుగుతారు. నేనైతే దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లేదు అంటే బయట కూడా ఉంచుకోవచ్చు, అది మన ఇష్టం. ఫ్రిడ్జ్లో అందరింట్లో ఖాళీగా ఉండవు కదా, అలాంటప్పుడు మీరు నార్మల్గా బయటనే పెట్టుకోవచ్చు. బాక్స్లో పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ మీకు నేను చాక్లెట్ కేక్ని ఏ విధంగా నేను ఫిల్ చేస్తున్నానో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ కేక్ మీద బాగా సోక్ చేసుకున్నాను కేక్ని. తర్వాత దాని మీద క్రీమ్ అప్లై చేసుకున్నాను. ఆ మధ్యలో చాక్లెట్ని గ్రేట్ చేసి వేసుకున్నాను. ఇది పూర్తిగా మీకు ఆప్షనల్ మాత్రమే. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ చిప్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నాకు ఆర్డర్ చేసిన వాళ్ళకి ఈ విధంగా అలవాటు చేయడం వల్ల సేమ్ యాస్టీస్గా తయారు చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. వాళ్ళు హ్యాపీగా అయిపోతూ ఉంటారు, అందుకోసమే. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా నేను మొత్తం లేయర్స్ అన్నీ సేమ్ ప్రాసెస్ చేసి అప్లై చేసేస్తున్నాను క్రీమ్ని. వీడియో లెంతీ అయిపోవడం వల్ల నేను కొద్దిగా స్పీడ్ పెట్టి చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ నేను చాక్లెట్ కేక్ రెసిపీ ఏ విధంగా చేయాలో చూపించాను కదా, అదే ప్యాటర్న్లో నేను ఈ విధంగా ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన నేను ఐసింగ్ అన్నది ఈ విధంగా అప్లై చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక అరగంట, లేకపోతే 15 నిమిషాల పాటు. ఇప్పుడు నేను సెకండ్ కేక్ని కూడా సేమ్ ప్రాసెస్లో దీన్ని నేను ఫిల్ చేసేస్తున్నాను. ఇది కూడా చాక్లెట్ కేకే, కానీ దీని మీద నేను చేసే డిజైన్ అనేది చూడండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఒకసారి బెంటో కేక్లోని ఏ విధంగా మెసేజ్ అనేది బయటకు తీయచ్చు అని చెప్పి. అది ఈరోజు మీకు ఏ విధంగా చేయొచ్చు అనేది చూపిస్తాను, ఓకేనా? వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఐడియా అనేది వస్తుంది. ఈ విధంగా వైట్ క్రీమ్ని అప్లై చేసేసుకున్నాను. కేక్ను మొత్తం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, కొద్దిసేపటికి ఈ విధంగా దాన్ని బయటికి తీసి మరలా ఎక్కడైనా ఫినిషింగ్ బాగోలేదా అన్నది చూసుకుంటూ ఇలా స్మూత్ ఫినిషింగ్ అన్నది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద నేను గనాష్ అన్నది అప్లై చేస్తున్నాను. మీకు ఆల్రెడీ నేను చాక్లెట్ కేక్ దాంట్లో చూపించాను గనాష్ ఏ విధంగా మనం మేక్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇలా కొద్దిగా హీట్ చేశాను, అంటే కొద్దిగా వేడి నీటిలో పెట్టినా సరే హీట్ అయిపోద్ది, లేదు అంటే మైక్రోవేవ్లో ఒక 2 మినిట్స్కి పెట్టినా సరే హీట్ అయిపోతుంది. చక్కగా దాన్ని కేక్ మీద వేసుకొని ఈ విధంగా మీరు స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత మీరు డ్రిప్పింగ్ కూడా మీరు ఏ పైపింగ్ బ్యాగ్లోని వేయక్కర్లేదు, ఒక స్పూన్తో చక్కగా డ్రిప్పింగ్స్ అనేవి వేయచ్చు కేక్ మీద. చాలా పర్ఫెక్ట్గా మనం డ్రిప్పింగ్స్ అనేవి ఈ విధంగా వస్తాయన్నమాట. చాక్లెట్ కేక్ అంటే బాగా నచ్చే వాళ్ళకి ఈ విధమైన డ్రిప్పింగ్స్ అన్నవి వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళకి నచ్చుతుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీ కేక్స్ కూడా ఇంతే బ్యూటిఫుల్గా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీని మీద మీరు ఆప్షనల్గా ఏదైనా చాక్లెట్స్ని కూడా మీరు పెట్టచ్చు. ఇలా డార్క్ కాంపౌండ్ అని చెప్పి దొరుకుతుంది, దాన్ని మెల్ట్ చేసుకోండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో. ఈ విధమైన మౌల్డ్స్ దొరుకుతాయి, వాటిల్లో మీరు చాక్లెట్ని వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. ఒక 10 మినిట్స్కే మీకు చాక్లెట్స్ అనేవి సెట్ అయిపోతాయి అన్నమాట.
చాక్లెట్ సెట్ అయ్యేలోగా మనం కేక్ మీద ఇంత పర్ఫెక్ట్ అయిన రోజెట్స్ అనేవి ఇచ్చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న నాజిల్ నెంబర్ అయితే R11. ఆ నాజిల్ యొక్క లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా రోజ్ అన్నది మనం చేయొచ్చు. మీకు ఏదో ఒక రోజు ఓన్లీ రోజెసే ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది చూపిస్తాను, ఓకేనా? పర్ఫెక్ట్గా మీరు కూడా ఇంతే చక్కగా వేయొచ్చు అనమాట. ఇది చేయడానికి క్రీమ్ ఏ విధంగా మనం కలుపుకోవాలి, ఏ విధంగా దీన్ని మనం పైపింగ్ అన్నది అప్లై చేయాలి అన్నది పర్ఫెక్ట్గా మీకు నేర్పిస్తాను. ఇక్కడ నేను ఈ విధంగా ఒక్క ఫ్లవర్ అనేది చేశాను, అది కొద్దిగా హైట్గా కనబడడానికి అక్కడ చిన్న క్రీమ్ అనేది అప్లై చేసి దాని మీద నేను ఫ్లవర్ని పెట్టేశాను. ఇప్పుడు నేను సెకండ్ ఫ్లవర్ కూడా వేస్తున్నాను, దాన్ని కూడా చూడండి. ఇక్కడ నేను ఫ్లవర్ని మెల్లగా వేసి మీకు చూపిస్తున్నాను, చూడండి. మధ్యలో మీరు ఒక బడ్ లాగా ఇవ్వాలి, అంటే ఆ ఫ్లవర్ నించోడానికంటూ మనకి ఒక సపోర్ట్ కావాలి. దాని తర్వాత దాని మీద సీని తిరగేస్తూ ఇలా పర్ఫెక్ట్గా మీరు ఇచ్చుకుంటూ, అంటే లైన్స్ అన్నవి ఒకటి తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ వెళితే మీకు ఈ పర్ఫెక్ట్గా రోజ్ అన్నది వచ్చేస్తుంది. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మటుకు మీ అందరికీ వస్తుంది. నేనున్నాను కదా, మీ అందరికీ నేర్పిస్తాను. కొద్దిగా టైం ఇవ్వండి, ఎందుకంటే నేను ఆర్డర్స్ని మేనేజ్ చేస్తూ ఇలా వీడియోస్ కూడా తీయాలి అంటే కొద్దిగా టైం పడుతుంది నాకు, ఓకేనా? ఈ విధంగా మొత్తం అన్నీ ఇచ్చేసాక ఇప్పుడు వేరొక నాజిల్ తీసుకొని సైడ్స్ మొత్తం నేను డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే 1M నాజిల్తో కూడా ఇలా చిన్న చిన్న డ్రాప్స్ అనేవి ఇవ్వచ్చు. మీకు నచ్చిన డిజైన్లో మీ కేక్స్ అనేవి బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. నేను నాజిల్ టెక్నిక్స్ అన్నవి మీకు నేర్పించాను ఆల్రెడీ. ఒక్కసారి మీరు షార్ట్ వీడియోలోనే చూడొచ్చు, లేదు అంటే లాంగ్ వీడియోలో కూడా నేను చూపించాను. ఇప్పుడు చాక్లెట్స్ అనేవి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకు బయటకు వచ్చేస్తున్నాయి, చూడండి. ఇలా చిన్న ప్రెజర్ అన్నది కింద నుంచి ఇస్తే చాలు, ఈజీగా మనకి బయటకు వచ్చేస్తాయి. నేను ఏదో ఒక రోజు మీకు చాక్లెట్స్ ఏ విధంగా మేక్ చేసుకోవచ్చు అన్నది కూడా చెబుతాను. చాలా ఈజీ ప్రాసెస్, బయటను కొనవలసిన పనే లేదు, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ డస్ట్తో దాని మీద చిన్నగా ఇలా కొద్దిగా బ్రష్ చేస్తున్నాను అంతే, అంటే చూడడానికి కొద్దిగా గోల్డ్ ఫినిషింగ్ కావడానికి. నేను వాడుతున్న గోల్డెన్ అయితే ఈ విధంగా మ్యాజిక్ కలర్ది వాడుతున్నాను. కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది, కానీ షైనింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారా కేక్ ఎంత బ్యూటిఫుల్గా మారిపోయిందో. చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తూ కేక్స్ని ఇంతే చక్కగా మీరు కూడా తయారు చేయండి. నేను వీడియోస్లో చాలా చిన్న చిన్న పాయింట్సే అని మీరు అనుకోవచ్చు, కానీ అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయనే నేను అన్ని వివరంగా మీకు చెబుతూ ఉంటాను. ఈ కేక్ అయితే ఒక 4 పిల్లలు కలిసి వాళ్ళ అమ్మకి ఆర్డర్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, అందుకే నేను కూడా వాళ్ళందరి కోసం ఈ విధంగా తయారు చేశాను. ఇప్పుడు మీరు ట్రెండింగ్లో ఉన్న ఈ మెసేజ్ కేక్ని ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను, చూడండి. ఈ విధంగా పోస్ట్ బాక్స్ పిక్చర్స్ అనేవి మీరు గూగుల్లో కొడితే వస్తాయి, వాటిని మీరు ప్రింట్ అనేది చేయించుకోవాలి. నేనైతే ఎడిబుల్ ప్రింట్ చేయించాను, మీరు నార్మల్ ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. దానిని మీరు ఈ మధ్యలో చిన్న హోల్ చేస్తే చాలన్నమాట, ఆ హోల్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే మీరు మెసేజ్ అనుకుంటున్నారో దాన్ని ఏదైనా ఒక కార్డ్బోర్డ్ కానీ ఏదైనా ఒక పేపర్ మీద కానీ రాసి దాని మధ్యలోకి మీరు పెట్టాలన్నమాట, అంటే లోపలికి పెట్టాలి. ఇక్కడ చూడండి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఉంది ఆ మెసేజ్. దాన్ని నేను లోపలికి ఈ విధంగా ఫిక్స్ చేస్తున్నాను అంతే. ఇది మనకి ఎలా వర్కౌట్ అవుతుందో చూపిస్తాను, చూడండి. మెల్లగా దీన్ని లాగుతూ ఉంటే మీకు మెసేజ్ అన్నది కనబడుతుంది. ఇది నేను బెంటో కేక్లో చూపించాను, మీ అందరూ చూశారు. చాలా నాకు బాగా మెసేజ్ కూడా చేశారు, ఏ విధంగా దాన్ని చేయాలి చెప్పండి అని చెప్పి. అందుకే అదే కేక్ అన్నది నాకు ఆర్డర్ అన్నది ప్లేస్ అయింది ఆ షార్ట్ వీడియో చూశాక. ఇక్కడ మీకు చేసి ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి. ఇక్కడ చూస్తున్నారా, కేక్ అయితే చక్కగా నేను ఫినిష్ చేసేసాను. ఇప్పుడు ఆ మెసేజ్ ఉన్నదాన్ని ఈ విధంగా ప్లేస్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే నేను మొత్తం లాగి పెట్టట్లేదు, సగం భాగం మాత్రమే లాగి పెడుతున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత చుట్టూ మీకు నచ్చిన డిజైన్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే మనం చేస్తుంది వ్యాలంటైన్స్ డే కాబట్టి నేనైతే రెడ్ కలర్ తీసుకొని చుట్టూ అప్లై చేశాను. ఇక్కడ మీరు చూస్తే పుల్ చేయడానికి చక్కగా అనువుగా ఉందో లేదా అని టెస్ట్ చేస్తున్నాను. మనం పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి టెస్ట్ చేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా అది మూవ్ అవుతుందా లేదా అని చెప్పి.
నాకైతే పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు చుట్టూ నేను చక్కగా డిజైన్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా రెడ్ కలర్ అనేది తీసుకొని 1M నాజిల్లో ఇలా సగం సగం అంటే హాఫ్ రోజ్ వచ్చినట్టుగా దీన్ని ఈ విధంగా నేను పైపింగ్ ఇచ్చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్ రోజ్ ఇచ్చేసామనుకోండి, అక్కడ మొత్తం కవర్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆ మెసేజ్ కూడా కవర్ అయిపోతుంది. అస్సలు మనకు అది వద్దు. మనకు కావాల్సింది ఏంటి, అక్కడ మెసేజ్ ఉన్న పోస్ట్ బాక్స్ అనేది చాలా విజిబుల్గా మనకు కనబడాలి. అందుకే డిజైన్ ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా ఆలోచించుకొని ఇవ్వండి. మీకు ఒకవేళ ఇంత చిన్నగా రోజెట్స్ ఇవ్వలేను అంటే చిన్న చిన్న డాట్స్ ఇవ్వండి. మీరు చేసేది చిన్న చిన్న నాజిల్ వర్క్ అయినా సరే బ్యూటిఫుల్గా చేయండి. మీ కేక్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. హడావుడి పడిపోయి పెద్ద పెద్దవి ఏవో చేయాలి అనుకుంటే కేకు చక్కగా కనబడదనమాట. ఓకేనా? ఇక్కడ అదే సేమ్ నాజిల్తో చిన్న చిన్న డాట్స్ లాగా ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను పైకి చిన్న స్ట్రోక్స్ లాగా ఇస్తాను. మీకు ఆల్రెడీ నేను రెడ్ వెల్వెట్లో చూపించాను ఏ విధంగా మనం చెయ్యొచ్చు అని చెప్పి. స్పూన్ సహాయంతో ఈ విధంగా పైకి లేపండి. అంతే, చక్కగా బ్యూటిఫుల్గా మీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. సెకండ్ కేక్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ కేక్ అనేది మేక్ చేసుకుందాం. ఈ విధంగా బేస్ అనేది తయారు చేసుకొని 3 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ రెడ్ వెల్వెట్ క్రీమ్ చీజ్ ఐసింగ్ కేక్ ఏ విధంగా మేక్ చేసుకోవచ్చు అనేది చెప్పాను. కిందన అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక్కసారి చూసి నేర్చుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ట్రై చేశారు. మీరు చూడాలి అనుకుంటే కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తున్నాను. వాళ్ళు చేసిన పిక్స్ అన్నీ ఒక్కసారి చూడండి. ఎంత చక్కగా వాళ్ళందరూ చేసి నాకు పంపిస్తూ ఉంటారు. వ్యాలంటైన్స్ డేకి అందరూ ఇంట్లో బయట కేక్ కొనకుండా మన ఛానల్లో చూసి తయారు చేసుకొని నాకు పిక్స్ అన్నవి పెట్టారు. ఆ రోజు చాలామంది పెళ్లి రోజులు కూడా చేసుకున్నారు. వాళ్ళందరూ మన కేకే తయారు చేశారట. ఎంత హ్యాపీగా అనిపించిందో. నా రెసిపీ అట్లీస్ట్ మన ఛానల్లో ఉన్న 10 మందికైనా యూజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో చెప్పేసామా పెట్టేసామా అని కాకుండా మనం పెట్టిన ప్రతి వీడియోని మీ అందరూ చూసి దానిని ట్రై చేసి మరలా నాకు పంపిస్తారు. చూసారా, ఆ ఆనందాన్ని నేను అస్సలు చెప్పలేను. ఇక్కడ నాకు నవ్వు ఆగట్లేదు, ఎందుకంటే ఆనందంతో వచ్చే నవ్వు అనమాట అది. ఇలా నేను కేక్ను మొత్తం క్రీమ్ చీజ్ ఐసింగ్తోనే నింపేసుకున్నాను. ఎంత పర్ఫెక్ట్గా మనం తయారు చేసుకున్నాను. కొద్దిసేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరలా నెక్స్ట్ కోటింగ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ మనం క్రమ్స్ అనేవి సైడ్ని అంటిస్తాం కాబట్టి అంత ఎక్కువ క్రీమ్ అనేది అప్లై చేయకపోయినా ఏమీ పర్లేదన్నమాట. ఓకేనా? ఇక్కడ వాళ్ళు ఒక మెసేజ్ అన్నది ఇచ్చారు నాకు, అంటే ఆ విధంగా రాయమని చెప్పి. ఈ ఆర్డర్ అయితే వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు సందర్భంగా నాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేశారు. అందుకే నేను పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ విధంగా అయితే చేయమన్నారో అలా తయారు చేశాను అనమాట. ఇక్కడ నేను క్రమ్స్ అన్నీ కూడా బాగా అంటించేస్తున్నాను. అందుకే నేను ముందే చెప్పాను కదా, క్రీమ్ అన్నది కొద్దిగా తక్కువగా వేసుకున్నా సరే ఏమీ పర్లేదు అని చెప్పి. మనం క్రమ్స్ వేసేస్తాం కాబట్టి ఎక్కడ మీకు అది ఏమీ కనబడదు అనమాట. పర్ఫెక్ట్ లుక్ వచ్చేస్తుంది. రెడ్ వెల్వెట్ అనగానే మనకి ఇలాగే ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే లోపల రెడ్ వెల్వెట్ కేక్ పెట్టుకొని పైన ఏదైనా కలర్ కాంబినేషన్స్ కూడా మార్చుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఇక్కడ నేను రోజెట్స్ కూడా ఇచ్చేసాను 1M నాజిల్ యూస్ చేసి. ఇక్కడ మెసేజ్ చూస్తున్నారా, వాళ్ళు ఎలా అయితే రాయమన్నారో నేను అలా రాశాను. 15వ సంవత్సరం మ్యారేజ్ డే అంట వాళ్ళ మమ్మీ డాడీది. అక్కడ డేట్ కూడా మెన్షన్ చేయమన్నారు. సేమ్ అలాగే తయారు చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నేను రాసిందంతా ఫాండెంట్ మీద రాశాను. మీరు ఫాండెంట్ రెసిపీ కోసం చాలా రోజులు బట్టి అడుగుతున్నారు. నేను త్వరలో ఏ విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫాండెంట్ అనేది చెబుతాను. కొద్దిగా వెయిట్ చేయండి. ఓకేనా? పక్కాగా చెప్తానని చెప్తే నేను వెంటనే అక్కడ పోస్ట్ చేస్తాను. అది మీ అందరికీ తెలుసు. ఇలా నేను చక్కగా హోమ్మేడ్ ఫాండెంట్తోనే చేస్తాను. నేను బయట నుంచి ఫాండెంట్ ఎప్పుడు కొనండి, ఇంట్లో తయారు చేసుకుంది మాత్రమే నేను యూజ్ చేస్తాను. అందుకే నాకు ఆర్డర్ చేసిన వాళ్ళు ఫాండెంట్ కూడా చక్కగా తినేస్తూ ఉంటారు. బయట కొన్న ఫాండెంట్ అంత బాగోదనమాట టేస్ట్ వైజ్. అంటే నాకు నచ్చదు, మిగతా వాళ్ళకి నచ్చొచ్చు. ఇప్పుడు ఈ కేక్ అనేది మనం ప్యాక్ చేయడం స్టార్ట్ చేద్దాం. మీరు బాక్సెస్ కొనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కిందన మనం కేక్ బేస్ ఎంత సైజ్ అయితే తీసుకున్నామో బాక్స్ కూడా అంతే సైజు ఉండాలి.
కొంతమంది కొనేటప్పుడు తెలియక బేస్ ఏమో చిన్నది ఉంటుంది, అంటే కేక్ పెట్టే బేస్, ఆ బాక్స్ ఏమో పెద్దది తీసేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, వాళ్ళు తీసుకువెళ్ళేటప్పుడు మొత్తం కేక్ అంతా ముందుకి వెనక్కి కదిలిపోతూ ఉంటుంది అనమాట. అలా అవ్వకూడదు. మన కేక్ పర్ఫెక్ట్గా వాళ్ళ ఇంటి దాకా చక్కగా చేరాలి అంటే మటుకు మీరు కొనేటప్పుడే బేసు బాక్సు ఒకటే సైజులు అన్నవి తీసుకోండి. ఈ విధంగా చేసుకుంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ పర్ఫెక్ట్గా బాక్స్లోకి ఫిట్ అయిపోయిందనమాట. అందుకే కేక్ వెళ్ళేటప్పుడు ఎక్కడ డ్యామేజ్లు అవి ఉండవు, పర్ఫెక్ట్గా వెళ్తాయి వాళ్ళ దాకా. ఇలా నేను రెండో కేక్ కూడా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంత పర్ఫెక్ట్గా మనం ప్యాక్ చేసి పెట్టుకుంటే వాళ్ళ దాకా చక్కగా వెళ్తాయి అన్నమాట. మీలో చాలామంది అడిగారు మీరు డెలివరీ అన్నది చేస్తారా అని. నేను చేయనండి. ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళే వస్తారు, లేకపోతే ఇక్కడ మాకు డెలివరీ పర్సన్స్ బాగానే దొరుకుతారు, వాళ్ళని బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తానమాట. ఇలా కప్ కేక్స్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. కప్ కేక్స్ అయితే 100 కప్ కేక్స్, తర్వాత వెనీలావి ఒక 50 ఆర్డర్ అనేది వచ్చింది. వీటిని కూడా నేను బేక్ చేసి, నేను చేసే ప్రతిదీ ఫ్రెష్గా బేక్ చేసి ఇస్తానండి. అందుకే వాళ్ళు మళ్ళీ మళ్ళీ నాకు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉంటారు. ఒకేసారి ఇన్ని ఆర్డర్స్ తీసుకొని మీరు అలసిపోరా అని కూడా మీరు అనుకోవచ్చు. నాకు ఈ వర్క్ అంటే చాలా ఇష్టం అండి. అందుకేనేమో ఈ 10 సంవత్సరాలు బట్టి ఈ బేకింగ్ ఫీల్డ్లో ఇంత చక్కగా నిలబడగలిగాను. ఇష్టమైతే మనం ఎంత కష్టమైనా చాలా హ్యాపీగా చేసేయచ్చు అనమాట. అంతే. నాకు ఎంత ఇష్టం అంటే ఎన్ని ఆర్డర్స్ వచ్చినా తీసుకోవడానికి నేను రెడీ అవుతాను. కానీ ప్లేస్ చేసేటప్పుడు 2 రోజుల ముందే ప్లేస్ చేస్తూ ఉంటారు నాకు ఆర్డర్స్ చేసేవాళ్ళు. ఈరోజు చూపించిన వీడియో మీకు కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల. ఆగండి, నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో కిందన కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వాటిల్లో చూస్ చేసుకొని ఏ రెసిపీ పెడితే బాగుంటుందో నేను చూసి మీకు తయారు చేసి వీడియో రూపంలో చూపిస్తాను. ఓకే కదా, ఉంటానండి. ఇంకా ప్రేమతో మీ శ్యామల.